అండి. ఈరోజు వచ్చేసి ఈ శారీ మీది బ్లౌజే, ఇదే బ్లౌజు. అంటే బ్లౌజ్కి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఇది. కొలతలు ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి. అంటే మనం బ్లౌజుకి బట్టే కదా కొలతలు తీసుకుంటాం. ఇప్పుడు బ్లౌజు కొలతలు తీసుకుంది కటింగ్ ఎలా చేస్తాం, అందుకనే నేను మీకు చూపిస్తున్నాను. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చూపిస్తున్నాను, మధ్యలో చూపిస్తున్నాను, లేదా నేను ముందే కొలతలు తీసుకొని మీకు కొలతల ప్రకారం చెప్తున్నాను. ఇది బ్లౌజ్ ఇట్లా వేసుకొని కరెక్ట్గా చూడండి, ఇట్లా ఇగో నీట్గా వేసుకోవాలి. భుజాల కాడికి వేసుకొని కొలతలు వేసుకోవాలి. ఎంత వచ్చింది మనకి చూడండి, 10 వచ్చింది, అంటే 10 ఇంచెస్ వచ్చింది. ఇదిగో అంటే కొంచెం అటు ఇటుగా 10 ఇంచెసే ఉంది చూడండి. పొడవు వచ్చేసి 12 ఉంది. ఈ పొడవు 18, అంటే 19 అనుకో, లాగితే 19 లేదంటే 18. ఓకేనా. హ్యాండ్స్ పొడవు ఎంత చూద్దాం. 10 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి మస్తు వచ్చింది కాబట్టి కాలు 10 ఇంచెస్, ఇది కూడా 10 ఇంచులే ఉంది హ్యాండ్స్. ఇప్పుడు కొంతమంది ఇలా కూడా కొలతలు తీసుకుంటారు చూడండి. అంటే వెనుక భాగం కొలతలు తీసుకోకుండా ఓన్లీ ముందు భాగం కొలతలు తీసుకొని కుడతారు చూడండి. ఎంత 9.5 వచ్చింది కదా, వెనుకాలకి 10 ఇంచెస్ తీసుకుంటారు అనమాట. అంతే, అంతకు ఎక్కువ ఏం తీసుకోరు. అంటే ముందు భాగం కంటే ½ ఇంచు ఎక్కువ తీసుకుంటారు. సమానం వస్తే బ్లౌజ్ కరెక్ట్గా కుదురుతుంది అనేది ఒక ఐడియా. నిజంగానే కుదురుతుంది కూడా, అలాగే తీసుకోవాలి. ఇప్పుడు మనం అట్లా వెనకాల నుంచి తీసుకుంటే ఎంత వచ్చింది, 19 వచ్చింది కదా. అయితే మనకి ఏంటంటే ½ ఇంచు ప్లేట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం అటు ఇటు కలిపి తీసుకుంటే అది గంతకే వస్తుంది. ఓకేనా. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూపించేస్తాను. ఇక్కడికి స్ట్రైట్గా ఇట్లా గీత గీసేసుకోవాలి. ఎందుకంటే ఇగో ఇక్కడ వరకు క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఇట్లా స్ట్రైట్గా గీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ మనం కొలిచినాం కదా, కొలతల ప్రకారం అయితే అలా తీసుకోవాలి. నేను బ్లౌజ్ ఉంది కాబట్టి ఓకే, నేను బ్లౌజ్కి బట్టి తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడికి వచ్చింది, ఇక్కడికంటే అటు ½ ఇంచు ఇటు ½ ఇంచు కాబట్టి నేను ఎంత తీసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ 5 వచ్చింది కదా, 5 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడ కిందికి సంఖ భాగం కూడా మనం 5 ఇంచులే తీసుకోవాలి. ఇటు సైడ్ మనకి 10 ఇంచెస్ కదా, 10 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడికి ఇది 10 ఇంచెస్. మళ్ళీ ఇక్కడ కూడా ఈ గీత గీసేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు కంపల్సరీ ఇక్కడ చూసుకోండి. 1 ఇంచు నేను తీసుకున్న నాకు ఐడియా, అలాగే నాకు అలవాటు కాబట్టి నేను గీసేస్తాను, కానీ మీ గురించి చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు ఉండాలి. ఇట్లా కటింగ్ తీసుకోండి. గల్లా మాత్రం ఎంత ఉందో నేను కొలవలేదు కదా, ఇప్పుడు చూసుకోండి. గల్లా ఇట్లా వేసేసుకొని ఎంత 5 ఇంచెస్ వచ్చింది, అంటే 2.5 పెట్టుకోవాలి. 2.5. ఇప్పుడు నడుము గల్ల ఎంత ఉందో అది కూడా చూసుకోవాలి. ఇదిగోండి, నడుముకి గల్ల ఇంత వచ్చింది కదా, ఇక్కడికి తీసుకొని ఇట్లా గీత పెట్టుకోవాలి. వాళ్ళు రౌండ్ అన్నారు కాబట్టి నేను రౌండ్ అంటే ఏంటంటే ఇగో ఈ మూల కొంచెమే ఉంటుంది. మనము ఈ గల్ల కంటే ఈ గల్ల ఎక్కువ మంది అదే పెట్టమంటారు, నేను కూడా అదే కట్ చేస్తాను. ఇప్పుడు కట్ చేసుకుంటాను. ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కింద ఇడక్క తక్కువ ఉంది కదా, ఎంత కట్ చేసేసేయాలి. చాలా మందికి ఏంటంటే ఇక్కడ లేస్తుంది, ఇక్కడ లేచినప్పుడు ఎంత తగ్గించేసేయాలి.
ఇంత తగ్గిస్తే లేవదనమాట. అలాగే ఇక్కడ కుచ్చు కూడా రాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? ఎప్పుడైనా సరే ఇక్కడ తక్కువ తీసుకోవాలి, ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇట్లా పట్టుట్లా నడుము లేవదనమాట, లేవకుండా ఉండిపోతుంది. ఇప్పుడు వెనకాల భాగం కట్ చేసుకుందాం. ఇప్పుడు చేతులు కట్ చేసుకుందాము. సారీ, వీడియో ఆన్ చేసిన అనుకున్నా, ఆన్ చేయలేదు. 10 ఇంచుల కాడికి, 10 ఇంచుల కాడికి పెట్టుకున్నాను. 10 ఇంచుల కాడికి పెట్టుకొని ఇక్కడ 2 ఇంచుల కాడ ఒక టిక్కు, 4 ఇంచుల కాడ ఒకటి, ఇలా గీసేసుకుంటే సరిపోతుంది. నేను వీడియో ఆన్ చేసిన అనుకొని చేయలేదండి, సారీ. హ్యాండ్ కరెక్ట్గా లేదనుకో బుగ్గ వస్తుంది, లేదా ఇంకోటి అవుతుంది. కాబట్టి హ్యాండ్ అయితే కరెక్ట్గా కట్ చేసుకోండి. నేను ఇవి మాత్రం కుట్టేటప్పుడే కట్ చేసుకుంటాను. అంటే ఏ చేతికి, అంటే కుడి చేతికి కుట్టేటప్పుడు కుడి చేతికి వేసుకుంటాను, ఎడమ చేతికి కట్ చేసేటప్పుడు ఎడమ చేతికి వేసుకుంటాను. ఇక్కడ ఈ భాగం మాత్రం నేను అప్పుడే కట్ చేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కట్ చేద్దాం. ఓకేనండి, ఇలా వేసుకున్నాను నేను. ఇది కరెక్ట్గా వేసుకోవాలి. ఇలా ఇక్కడ 3 ఇంచులన్నర, ఇటు సైడు 2 ఇంచులన్నర, ఇలా గీసేసుకోవాలి. ఇప్పుడు గల్ల, ముందు గల్ల ఎంత ఉందో వాళ్ళ బ్లౌజ్కి చూసుకొని కట్ చేసుకోవాలి. మళ్ళీ ఏంటంటే నాకు రౌండే పెట్టమన్నారు ముందుకు కూడా. ఇది కూడా మీరు చూసుకోవాలి. చూడండి, ఇలా గీసేసుకోవాలి. రౌండే అన్నారు కదా, ఇక రౌండ్ అంటే చెప్పినా కదా, ఇప్పుడు అటు సైడు ఎట్లా కట్ చేసుకుని ఇటు సైడ్ కూడా అలాగే రౌండ్ కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. కింద పడేసి లూజ్ అయిపోయింది కత్తెర. చూడండి, ఇది కటింగ్ అంటే రౌండ్ కటింగ్ అంటే ఇది. చూడండి, మామూలుగా ఇలా తీసుకుంటాం కదా, రౌండ్ అనమాట. ఇప్పుడు ఇది వెనకాల భాగం ఉంటుంది కదా, వెనకాల భాగంది ఇట్లా ముందుకు వేసేసుకొని ఫ్రంట్ సైడ్ మనకి ఎంత ఎక్కువ ఉందో అంత కట్ చేసుకోవాలి. అలాగే సంక భాగానికి కూడా మనం కట్ చేసుకుంటే మనకి బుగ్గ రాకుండా నీట్గా వస్తుంది. ఇది చూడండి, అంటే మనం ఇక్కడ ప్లేట్ పట్టేసరికి ఇక్కడ పైకి వచ్చేస్తుంది కాబట్టి ఇంత కట్ చేసుకుంటే మనకి రాకుండా ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు క్రాస్ పట్టిల్ని కట్ చేసుకుందాము. ఇటు సైడ్ 3 ఇంచులన్నర పొడవు నేను 10 తీసుకుంటున్నా. 10 తీసుకుని 10 ఇంచుల కాడ ఒక్క నిమిషం ఇలా వేసే కంటే
ఇదిగోండి 10 ఇంచుల కాడికి నేను 3 ఇంచులన్నర తీసుకుంటున్నా. ఇటు సైడ్ 2 ఇంచులన్నర ఇలా గీసేసుకుంటున్నాను చూడండి. నేను ఏ వీడియోలో అయినా నేను మీకు కటింగ్ చూపిస్తున్నానే తప్ప ప్లేట్లు ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను. నేను ప్లేట్లు కూడా వేస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇంచుల లెక్క చెప్తా. ఇటు సైడు 3 ఇంచులు వేసుకోవచ్చు, లేదా 2 ఇంచులన్నర ఇటు వేసుకోవచ్చు. ప్లేటు మీ ఇష్టం అది. అంటే సన్నగా ఉన్న వాళ్ళకి దొడ్డుగున్న వాళ్ళకి బట్టి ఉంటుంది. ఇటు సైడ్ అయితే కంపల్సరీ 4 ఇంచులు వేసుకోవాలి దేనికైనా బ్లౌజ్కి. పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అని ఏమి ఉండకుండా 4 ఇంచులు ఇటు సైడ్ వేసుకోవాలి. ఇంచున్నర ఉంటుంది, ఇటు సైడ్ కూడా 2 ఇంచులన్నర ఉంటుంది. అది చెప్తున్నా కదా, మీ బ్లౌజు ఇచ్చే కొలత బ్లౌజుకి బట్టి వేసుకోవచ్చు. ఇట్లా స్ట్రేట్గా ఇది చూడాలి, ఇది చూడాలి, ఇది చూడాలి. ఓకేనా? అంటే రౌండ్ అప్ ఉండాలి మనకి ఏది చూసినా. ఇది చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఎట్లుంది, రౌండ్ అప్ కదా. అంటే ఫ్రెండ్స్ కట్ వేసుకున్నా ఇలా రావాలి అనమాట. ఓకేనా? బ్లౌజ్